హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మేడం సార్ మేడం అంతే అనే ఆ డైలాగ్ని ఏదైతే తనూజ జర్నీలో కట్ చేశారో నిజంగానే అలాగే ఆడింది. సో ఇంతవరకు మనం చూసాం, చాలా సీజన్స్ చూసాం, 10 వరకు చూసాం ఆల్మోస్ట్ ఓటీటీతో కలుపుకుని. ఎవరు కూడా ఫీమేల్ కంటెస్టెంట్ ఈ రేంజ్లో ఆడింది లేదు, ఒక శ్రీముఖి తప్పిస్తే. అది శ్రీముఖికి బాగా అలవాటు కాబట్టి స్టేజ్ షోలు చేయడం కానీ అది కానీ ఇది కానీ బాగా అంటే మింగిల్ అవ్వడం అలవాటు కాబట్టి ఇరకదీసి ఆడింది. శ్రీముఖి తర్వాత నాకు పర్సనల్గా అయితే తనూజానే ఈ సీజన్కి ఆల్మోస్ట్ బ్యాక్ బోన్ అని చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేసుకోండి. అలాగే చాలామంది ఎవరు గెలుస్తున్నారు టైటిల్ ఎవరిది అని అడుగుతున్నారు. దీని తర్వాత వీడియో ఇమ్మీడియట్ నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. సో ఫైనల్ ఓటింగ్ ఆల్మోస్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఒక్క డేనే ఉంది కాబట్టి కాస్త అటు ఇటు మారవని అద్దిరిపోయే ఇది ఉంది, పర్సంటేజ్లు ఉన్నాయి. సో కాబట్టి అదైతే చూడండి, ఆ వీడియో కూడా చూడండి. ఇక జర్నీలో మనం చూస్తే తనూజ జర్నీలో బర్నీతో ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది కొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైనా కూడా అంటే మనకి కొన్ని చాలామంది టెలికాస్ట్ అవనివి లైవ్లో కట్ అయినవి ఉంటాయి కదా, లైవ్లో బిట్లు కూడా మీరు జర్నీలో చూస్తే అరే ఇదేంటి మనం మిస్ అయ్యామా అని ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికైనా సరే. ఎందుకంటే జర్నీలో హైలైట్స్ కట్ చేస్తుంటారు. జర్నీ అంటే ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ది డే 1 నుంచి అలాగ ఉండదు, మిక్స్డ్ అప్ ఉంటుంది. ఎమోషన్ని క్యారీ చేయడం కోసం మిక్స్డ్ అప్ చేస్తారు. అంటే లాస్ట్ది ఫస్ట్ పెట్టచ్చు, మధ్యలోది లాస్ట్లో పెట్టచ్చు, ఏదైనా జరగచ్చు. వాట్ ఎవర్ బర్నీ ఎలిమినేట్ అయిపోవడం, బర్నీ మళ్ళీ రీఎంట్రీ అవ్వడం, ఇదంతా కూడా చాలా అంటే ఒక స్టోరీ బోర్డ్ లాగా చేసుకుని చేస్తారనమాట. ప్లస్ బిగ్ బాస్ చెప్పిన వర్డ్స్ ఇవన్నీ కూడా బాగా హార్ట్ టచింగ్ ఉన్నాయి. తనూజ అయితే తనకి ఎస్పెషల్లీ బాగా ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా పెళ్ళికి వెళ్ళలేకపోవడం అనేది అది బాగా హైలైట్ చేశారు. ఇంకోటి మిస్ అయింది ఏంటో చెప్పనా, నేను ఆర్గ్యుమెంట్స్ మిస్ అయినాయి. మనం చాలాసార్లు చూసాం తనూజ అసహనం, ఫ్రస్ట్రేషను, కిచెన్లో రుసరుసలాడటం, సంజనాది పోపు విషయం హైలైట్ అయింది, అది వేయలేదు. చాలా విషయాలు అంటే ఒక అసహనం ప్రదర్శించింది ఏది వేయలేదు స్టార్టింగ్ నుంచి కూడా. స్టార్టింగ్ తను టెనెంట్స్ ఓనర్స్ కింద ఉన్నప్పుడు జరిగిన ఇష్యూస్ కానీ, ఆ తర్వాత శ్రీజ మళ్ళీ వచ్చినప్పుడు జరిగిన కర్రీ ఇష్యూ కానీ ఇలాంటి ఏమి వేయలా. తను అసహనం, తను ఫ్రస్ట్రేషన్ అయిన ఏది కూడా అంటే కొంచెం నెగిటివ్ అవుతుంది అన్న ఏగల పాజిటివ్గా ఉన్నాయి మాత్రం బాగా ప్రజెంట్ చేశారు. అలాగే తనూజ అండ్ ఇమాన్యుయల్ ఫన్ కూడా తనూజ దాంట్లో మిస్ అయింది, ఇమాన్యుయల్ దాంట్లో వేశారు. బట్ తనూజ దాంట్లో జర్నీలో కొద్దిగా మిస్ అయింది. అంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనుకున్నారేమో మరి. సో వాళ్ళిద్దరి మధ్యలో ఫన్ అనేది ఎంత బాగా జనరేట్ అయిందో మనం చూసాం. ఇంకోటి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఫైర్ స్ట్రోమ్లో చూస్తే ఫైర్ స్ట్రోమ్లో ఎవరిది కూడా వాళ్ళు వచ్చి తనూజతో ఇది మింగిల్ అయింది అది కూడా ఎక్కడ కూడా వేయలే. మాధురితో బాండింగ్ ఉండే, సో బర్నీ వెళ్ళిపోయిన తర్వాత అది టచ్ చేసుకోవాలా. ఆ తర్వాత రీతుతో చాలా సపరేట్గా మింగిల్ అవుతూ ఒక బాండింగ్ లాగా ఏర్పరచుకుంది. అంటే నేను ఎవరికైనా బయటకు వెళ్ళి బాగా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తానంటే రీతుకైనా, రీతుది తనూజ దాంట్లో మిస్ అయింది. సో బెడ్ టాస్క్లో వాళ్ళు చాలా బాగా అసలు ఆ బెడ్ టాస్క్దే ఆల్మోస్ట్ ఎక్కడా కూడా చూపించినట్టు మనకు కనిపించలా. సో బెడ్ టాస్క్ది కనపడలేదు. ఎక్కువ కళ్యాణ్ వేశారు. సో కళ్యాణ్కి అంత అటాచ్మెంట్ అయ్యి తిరిగింది లేదు, ఏం లేదు. అది కొంచెం ఎందుకనో పాపం తను కూడా లోపలికి వెళ్ళి చెప్పింది కూడా, అదే మన ఇద్దరిది వేశారు అంత హైలైట్ అవుతుందని నేను అనుకోలేదు అని. సో వాట్ ఎవర్ బయట ఎలా పోర్ట్రే అయింది అనేది ఇప్పుడు వీళ్ళకి అయితే ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, డౌటే లేదు. అలాగే మీకు ఆయిషా వచ్చి ఫైర్ స్టామ్లో ఆయిషా వచ్చి టార్గెట్ చేసింది. సో నామినేషన్లో టార్గెట్ చేసింది, నా టార్గెట్ నువ్వే అని. బట్ అది కూడా మిస్ అయింది. సో కొన్ని అయితే మిస్ అయినాయి. తనూజ విషయంలో పాజిటివ్ హైలైట్ ఒక రేంజ్ ఎలివేషన్ అనేది లాస్ట్లో టాస్క్లు ఆడింది కానీ, పవర్ అస్త్ర కొట్టింది కానీ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో అవన్నీ కూడా బాగానే అయినాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే తనూజ విషయంలో ఎస్పెషల్లీ ఈ బాండింగ్ ఏదైతే ఉందో బర్నీదో అదొకటే ఉంది కానీ టాస్కుల్లో ఆడి బాగా ఒక రేంజ్లోకి వెళ్ళింది, అది కొద్దిగా మిస్ అయిపోయింది. సో అది కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తుంటే బాగుండేది. ఎనీహౌ మేడం సార్ మేడం అంతే అన్నట్టు ఆడియన్ వచ్చి సో చాలా బాగా ఆడింది, అందులో డౌటే లేదు. ఇక మన డిమాండ్ పవన్ విషయానికి వచ్చేద్దాం. సో డిమాండ్ పవన్కి నాకు రీతుది ఏం పెద్ద వేయలేదబ్బా అని బయటికి వెళ్ళి అన్నాడు. ఉన్నదే రీతుతోనే కదా మొత్తం అంతా కూడా. నువ్వు అక్కడ సారీ చెప్పింది దేనికి చెప్పు? డోర్స్ ఓపెన్ చేసి
నాగార్జున వెళ్ళిపోమంటే సారీ చెప్పింది దేనికి? మోకాళ్ళ మీద కూర్చుని. మరి అంత అవసరమా? అసలు ఆ సీన్కి అంత అవసరం లేదు, అంత ఫిజికల్ అయింది కాదు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ రేంజ్కి వెళ్ళకుండా, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకుండా ఒక వార్నింగ్ లాగా ఇది చేశారు. అంటే ఆ కంటెంట్ కూడా ఇవ్వాలి కదా ఆ వీకెండ్, మరి ఏదో ఒకటి ఉండాలి కదా ఎలిమెంట్. సో నువ్వు తోసేసి కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే కోపం వస్తే అలాగే ఉండేది. నువ్వా నేనా ఇలా వెళ్ళిపోయేది. అతనేమో ఏం మాట్లాడి ఎక్స్ప్రెస్ చేయడు, ఏం చెప్పడు. నేను అనుకున్నాను అబ్బా అంటాడు. అక్కడ తింగరగా మాట్లాడాడు వీకెండ్. నాకు తెలిసి పవన్ కరెక్ట్గా బ్రెయిన్ యూజ్ చేస్తే ఈ జర్నీ చూసిన తర్వాత 100% తన గేమ్ ఎలా వెళ్ళింది బయటకని తెలిసి ఉండాలి. సో బాగుందబ్బా, చాలా బాగుంది, అది కూడా పాజిటివ్గా అర్థమవుతుంది. ఏందో నాకు అర్థం కాదు. అంటే మనం చూసుకుంటే అలాగే ఉంటుందేమో మేబీ. ఒకవేళ గేమ్ బాగా ఆడినా ఆడకపోయినా అలాగే ఉంటుందేమో. సో మా ఆడియన్స్కి అయితే చాలా చాలా క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది పవన్ జర్నీ చూస్తే. సో నాది రీతుది లేదన్నాడు, కానీ తండ్రి రీతుది ఎక్కువగా ఉంది, ఎక్కువగా చూపెట్టింది కూడా అదేనే. సో వేరే వాళ్ళతో అసలు ఎక్కడ ఉంది చెప్పండి? ఫైర్ స్టోమ్ వాళ్ళతో అసలు ఏమన్నా ఉందా? అక్కడ మీకు రమ్య వచ్చి చెప్పింది హైలైట్ చేసి మరీ చూపెట్టారు. అందులో నార్మల్గా చెప్పినా ఎక్కలేదంటే ఇంక జర్నీలో చెప్తే ఏమెక్కుతుంది? ఫేస్ టు ఫేసే ఎక్కలేదు. మళ్ళీ ఇప్పటికీ టాప్ 5లో రీతు ఉంటే మనోడు అసలు కనిపించేవాడే కాదు. రీతుతోనే ఆడించేవాడు, ఆ ఫన్ టాస్క్లన్నీ అదంతా చేసుకునేవాడు. ఏదైనా కూడా తన కోసం తను ఆడింది ఎక్కడుంది? అది పాయింట్అవుట్ చేసి నామినేషన్లో జర్నీలో చూపించినా కూడా, ఆ నామినేషన్ పాయింట్స్ చూపెట్టినా కూడా ఎక్కడ మనోడు క్యాచప్ చేయగలుగుతున్నాడు? క్యాచప్ చేయలేకపోతున్నాడు కదా. సో వాట్ ఎవర్ జర్నీలు అనేవి ఫస్ట్ నుంచి కూడా మీరు గేమ్ ఎలా ఆడారు ఏంటి, మీరు ఎలా ప్రజెంట్ అయ్యారు ఆడియన్కి, ఎలా పోర్ట్రే అయ్యారు అనేది 100% మన జర్నీ చూస్తే అర్థమైపోద్ది. సో కొన్ని మన గురించి వెనకాల మాట్లాడిన వాళ్ళు కూడా, సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వేశారు కదా. సో అది కూడా మేబీ చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి గేమ్ మార్చుకున్న వాళ్ళు ఉంటారు, గేర్ మార్చుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాండింగ్ ఉంది బర్నీతో, మీకు గేమ్ ఎక్కడో పోతుంది అని వీకెండ్ స్టేజ్ మీద నాగార్జున చెప్పింది తనుజ దాంట్లో ఎలా హైలైట్ అయింది. సో అక్కడి నుంచి గేమ్ ఎలా చేంజ్ చేసింది. బర్నీని నామినేషన్లో కూడా తెచ్చారు కదా. వెళ్ళిపోతే ఓళ్ళు సోకాలు పెట్టి ఏడ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత నామినేట్ కూడా చేసింది కదా. దివ్య సపోర్ట్ చేసింది, తనుజ నామినేట్ చేసింది. ఇంకేంటి అంతకంటే పర్సనల్గా బాండింగ్ పక్కన పెట్టి గేమ్ ఆడేది ఏముంటుంది? ఏముండదు కదా. సో అదే చూపించారు, అదే అయ్యింది ఆల్మోస్ట్. అలాగే పవన్ డీమోంది కూడా ఏమాత్రం కొంచెం మన జర్నీ చూస్తున్నప్పుడు ఇది అయినా కూడా అర్థమైపోద్ది. అట్లా కాదు మనం చేసింది కొంచెం ఇదైంది, రాంగ్ వెళ్ళింది, ఎక్కడో మిస్ఫైర్ అయిందని తెలిసిపోతుంది, తెలియకుండా ఉండదు. శ్రీజ ఇలాంటి వాటిని చాలా బాగా ఫైండ్ అవుట్ చేసి దగ్గరకు వచ్చి మరీ చెప్తూ ఉండేది. ఇంకా 2 జర్నీలు మిగిలి ఉన్నాయి. సో వాళ్ళే కూడా అయిన తర్వాత అది కూడా మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియో తర్వాత మీకు చాలా చాలా ఓట్లు కలెక్ట్ చేస్తే విపరీతమైన ఓట్లు వచ్చాయి ఫినాలేకి. ఆ పర్సంటేజ్ ఏంటనేది ఆ వీడియో కూడా చెప్తాను. 4th డే ఓటింగ్ వస్తుంది. 3rd డే ఓటింగ్ అని కొంచెం చేయలేకపోయాం. 4th డే ఓటింగ్ వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.